ఏదైనా స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు వెంటనే ఒప్పేసుకోవటం, లేదంటే వాళ్ళని వెనక్కి లాగేయడం, నీ వల్ల ఇది కాదురా, ఇది కాదు, ఇది చేస్తే బాగుంటుంది, ఎలా వాళ్ళని అసలు టాట్ చేయాలి, మనం వాళ్ళకి ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచి కథలు చెప్పాలి, స్టోరీస్ చెప్పాలి, ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. అంటే చాక్లెట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కొంచెం పాజిటివ్స్ చెప్పాలి, దానిలో నెగిటివ్స్ చెప్పాలి, రెండు తీసుకోవాలి. అంటే దీనిలో ఇది ఉంటుంది, కానీ నెగిటివ్ అయితే ఇట్లాగా నువ్వు తీసుకోగలవా, నువ్వు తీసుకునే దాంట్లో అంటే నువ్వు డెసిషన్ తీసుకున్నా అది చెప్పి వాళ్ళకే వదిలేయాలి. వదిలితే అప్పుడు వాళ్ళే డెసిషన్ తీసుకుని మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళే అది కావాలి అనుకున్నప్పుడు వాళ్ళది ఆ నెగిటివ్ని కూడా యాక్సెప్ట్ చేసే ఉంటుంది. అలా కాకుండా మనం అడగంగానే వెంటనే చేస్తే కూడా వాళ్ళకి అది తెలియదు. మనం చెప్పితేనే కదా వాళ్ళకి ఏదైనా తెలిసేది. కాకపోతే వాళ్ళు అడిగేదానికి మనం అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేస్తూనే అన్నీ చెప్తూ ఉంటే బాగుంటుందని ఎగ్జాక్ట్లీ. తర్వాత కానీ ఇప్పుడు అందరూ కాదు, ఈవెన్ మా శౌర్య అయినా ఎవరైనా కానీ మేమే పెంచుతాము. మరి మీకు జరుగుతుందో లేదో, చిన్నప్పుడు అంతాను. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చేటప్పటికి అమ్మ నీకేం తెలియదు, ప్రతి వాళ్ళకి అది వస్తుంది కదా. ఎస్పెషల్లీ గ్యాడ్జెట్స్ అని వచ్చాక అంత టెక్కి సేవీ ఉండవు. తెలియదు, అమ్మ నీకేం తెలియదు, మేము లేకపోతే నువ్వు ఎలా బతుకుతావమ్మా అంటుంటారు అనమాట. ఫన్నీగానే అవ్వచ్చు, అది నీ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదు అంటుంటారు అనమాట. అది అట్లాగా అది ఫన్నీగా అనిపిస్తుంటుంది. తరుణ్ భాస్కర్ గారి మూవీస్ గురించి చెప్పినట్టు అందులో చాలా హ్యూమర్ ఉంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏంటి గీత గారు? అన్ని, ప్రతి దాంట్లో ఏదో మీరు చేసిన వాటిలో విచ్ క్యారెక్టర్ ఏది నచ్చింది మీకు బాగా? ఫిదానే ఆబ్వియస్లీ. అందరూ ఫిదా అయ్యారు అసలు. మీకు అసలు టైం దొరికిద్దని నేను అనుకుంటూ ఉంటాను. అంటే జనరల్ గా డాక్టర్స్ అనే వాళ్ళకి టైం దొరకదేమో అన్నది నా ఫీలింగ్. ఎప్పుడు చాలా మంది డాక్టర్స్ ఎట్లా అంటే దే గెట్ టైర్డ్ ద హోల్ డే వర్కింగ్. వాళ్ళకి ఇంటికి వెళ్ళాక ఆ టీవీ అది చూడడం, ఏదో ఒక మూవీ చూడడం, దట్ ఈస్ అవర్ ఓన్లీ రిలాక్సేషన్. సో టైం దొరికితే మరి థియేటర్కి వెళ్ళి చూడడం, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ హాబీస్ అనుకోండి, ఓన్లీ అవర్ వే ఆఫ్ రిలాక్సేషన్. సో యాక్చువల్లీ మా చిన్నప్పుడు ఐ డోంట్ ఫైండ్ మచ్ టైమ్ టు బీ విత్ మై చిల్డ్రన్. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే కాన్ఫరెన్సెస్కి అంతా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయడం, అలాగా దట్ వీ నీడ్ టు స్పెండ్ లిటిల్ టైమ్ విత్ దెమ్. మనం ప్రయారిటైజ్ చేయాలండి టైం. అవును, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వర్కింగ్ లేడీ. అది ఈ రోజు ఇది ప్రయారిటీ అంతే, నథింగ్ ఎల్స్. నువ్వు ఆ రోజు నీ ఓపీ కట్ చేసే, ఆ రోజు అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు, ఏం చేయొద్దు. కానీ సపోజ్ టుడే ఈజ్ యువర్ పేరెంట్స్ డే ఆర్ స్పోర్ట్స్ డే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్. ఆ రోజు వెళ్ళాలా, మనం వెళ్ళి ఉండాలి. లేకపోతే పిల్లలు గుర్తుపెట్టుకోవడం, మా బాబు గుర్తుపెట్టుకోవడం, నా 4th క్లాస్లో ఆ రోజు మీరు ఆ స్పోర్ట్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత వచ్చినారు అని గుర్తుపెట్టుకుంటారు. సో దట్ హార్డ్ వే ఉంటుందండి. ఎప్పుడు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అందుకే ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకు తల్లి ఎంత చేసినా తక్కువనే. అది ఏంటంటే ఐ వాజ్ వెరీ లక్కీ, ఐ స్టేడ్ విత్ మై పేరెంట్స్. నాకు ఎండి సీట్ దొరికిన వెంటనే ఐ టోల్డ్ మై మామ్, అమ్మా ఐఎమ్ నాట్ లీవింగ్ యూ. ఓకే, అది కూడా ఎండి గైని. సో మై టైమ్ ఇస్ నాట్ మై టైమ్. అండ్ దెన్ అప్పటికే ఐ వాజ్ 1 month బిఫోర్ ఐ గాట్ ఇన్ టు ఎండి అనే నాకు పుట్టారనమాట. సో ఐ హ్యావ్ అ కిడ్, ఐ నో ఐ కెనాట్ మేనేజ్ బోత్. అండ్ ఫస్ట్ ఇయర్ రెసిడెన్సీ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. దట్ వాజ్ వన్ లక్కీ థింగ్ ఫర్ హిమ్. సో అక్కడ కూడా మీ మదర్ సపోర్ట్, మీకు మదర్స్ డే రోజున మళ్ళీ మీ మదర్ I have to thank my mother for being a great support for me. యాక్చువల్గా మాకన్నా వాళ్ళు బాగా పెంచారేమో నాకు అనిపిస్తుంటుంది. నాకు ఎలాగంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉండే, వాళ్ళ అమ్మ ఉండే. సో and she used to take such great care of my son. She used to love my son so much. అంటే కానీ యాక్చువల్గా గ్రాండ్ మదర్స్ దగ్గర పెరిగిన పిల్లలది అసలు డిఫరెంట్ ఉంటుంది. అంటే అందరితో మింగిల్ అవుతుంటారు. అంటే పేరెంట్స్ దగ్గర పెరిగేదానికంటే కూడా కొంచెం నా వరకు నాకు అనిపిస్తుంది. అదే వాళ్ళు కథలు చెప్తుంటారు. ఎందుకంటే మా సిస్టరు, మా బ్రదరు, అందరూ మా పేరెంట్స్ అందరి దగ్గర పెరిగారు. శౌర్య కానీ, మా అబ్బాయి పెద్దబాబు గౌతమ్ కానీ. సో అందుకు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనిపిస్తుంటుంది. వాళ్ళు కూడా చెప్తుంటారు, అమ్మ మా చైల్డ్హుడ్ చాలా
మన ఎక్స్పీరియన్సెస్ కంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా నేర్పిస్తాయి వాళ్ళకి. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా మా చైల్డ్హుడ్ ఇప్పుడు పిల్లలకి చాలా తక్కువ. అంటే ఇప్పుడు అప్పుడంటే మేము పంపించేవాళ్ళం పిల్లల్ని, ఇప్పుడు పెంచాలి అంటే కనుక మదర్స్ వెళ్ళాలి. అంటే ఎవరు పిల్లల దగ్గర పెంచాలో అక్కడికి వెళ్ళాల్సిందే కదా, వాళ్ళు పంపించట్లేదు. మాకు కూడా భయంగా ఉందమ్మా, ఎందుకంటే వాళ్ళు చాలా కేరింగ్గా ఉంటున్నారు. ఏమన్నా అటు కానీ ఇటు కానీ పడుకోబెట్టినా ఇంకోటి పెట్టినా ఏమన్నా అంటారేమో భయంగా అనిపిస్తుంది. అది చాలా ఎగ్జాంపుల్స్ చూసాం అనమాట.